కీర్తన గ్రంథం 119 అధ్యాయం 105, 106 వచనాలు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. ఇక్కడ భక్తుడు దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తాను అని మాట ఇచ్చాడంట. ఆ మాట నేను నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సమయంలో మనము దేవునితో ఎన్నిసార్లు ప్రమాణం చేశాము, ఎన్నిసార్లు ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నామో ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రమాణాన్ని నిలబెట్టుకునే వారంగా ఉన్నామా, నిలబెట్టుకొని వారంగా ఉన్నామా? ఒక్కసారి మనం హృదయ పరిశీలన చేసుకొని ఈ రోజు నుంచి నిలబెట్టుకునే ప్రయత్నంలో, నిలబెట్టుకునే అనుభవంలో మనం కూడా ఆ భక్తుని వలె ఆ ప్రమాణాన్ని మనము స్థిరంగా, ఆ ప్రమాణాన్ని స్థిరంగా లోబడి స్థిరంగా జీవించినట్లయితే మన జీవితాలు ధన్యమవుతుంది. ఇక్కడ నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము సర్వ శరీరమునకు ఆహారము అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము, ఆ ఆత్మ అనే వాక్యం అనే ఖడ్గము మన యొక్క ఆత్మకు, మన శరీరానికి, మన యొక్క జీవితానికి, మన కుటుంబానికి, మన కుటుంబ సభ్యులకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంది. నువ్వు ఏం ధరించుకోవాలి? వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము వాక్యం అనే ఖడ్గమును ధరించుకున్న వారమై ఉండాలి. ఈ వాక్యం అనే ఖడ్గమును మన నుంచి మనం ఎంతో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మన నుంచి దాన్ని దూరంగా పారద్రోసే విధంగా, దాన్ని దూరంగా ఉంచే విధంగా మనం ఏమాత్రము ఉండకూడదు. నీ వాక్యము నా పాదములకు దీపమును. దేవుని వాక్యము మన పాదాలకు ఎలా ఉంటుందంట? దీపంగా ఉంటుందంట. చీకటిలో దీపము ఏం చేస్తుంది? వెలుతురునిస్తుంది. అలాగే చీకటిలో భయాన్ని పోగొడుతుంది, చీకటిలో ఆనందాన్ని కలుగజేస్తుంది, చీకటిలో ఏం చేస్తుంది? శక్తినిస్తుంది. ఎందుకు? దీపం ఉన్న కారణంగా. అంతా చీకటమయమైనప్పటికీ ఆ దీపము ఎక్కడైతే ఉంటుందో అది ఎంతో ఆశీర్వాదకరంగా, వెలుగుగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము నీ పాదాలకు, నా పాదాలకు, మనం వాక్యం వింటున్న మన పాదాలందరికీ, మన పాదములకు ఎలా ఉందంట? వాక్యం వింటున్న మనందరి పాదములకు దీపంగా ఉందంట. నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది ఎవరి త్రోవ? నీ త్రోవ, నా త్రోవ. వాక్యం వింటున్న మనందరి త్రోవలకు ఎలా ఉంది? వెలుగే ఉంది. ఏమిటా వెలుగు? దేవుని యొక్క వాక్యము. ఏమిటా దీపము? దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క చీకటిలో ప్రయాణం చేసేటప్పుడు రాళ్ళు, రప్పలు, అలాగే గాజు పెంకులు, రకరకాలవి ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ దీపము మనకు వెలుగుగా ఉంటుందో మన యొక్క అడుగులు ఎలా ఉంటాయి? సరైన స్థలంలో వేయబడుతూ ఉంటాయి. సరైన స్థలంలో మనం నడవగలుగుతాము. ఎందుకు? వాక్యము మనకు దీపంగా, వెలుగుగా ఉన్న కారణంగా. ఈ లోకయాత్రలో ఈ యొక్క సమస్యలతో కుమిలిపోతూ సతమతమవుతున్న నా ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధరించుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోగలిగితే మనకు ఎలా ఉంది? దీపంగా ఉంది, వెలుగుగా ఉంది. మన త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగున్నప్పుడు మనకు భయం ఉంటుందా? వెలుగున్నప్పుడు మనకి అధైర్యం వస్తుందా? ఏమాత్రము మన జీవితంలోకి అధైర్యం కానీ, భయం కానీ ఏమాత్రము ప్రవేశించబడవు. ఎందుకంటే ఆయన యొక్క వాక్యము మనం ధరించుకున్న కారణం బట్టి, ఆయన ఒక వాక్యం మనకు ఎలాగుంది? దీపంగా, వెలుగుగా ఉంది. దీపం ఉన్న చోట, వెలుగున్న చోట భయానికి తావులేదు, చీకటికి తావులేదు. అలాగే నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. భక్తుడు ప్రమాణం చేశాడంట, నెరవేరుస్తాను అంటున్నాడు. మన జీవితంలో కూడా తండ్రి నువ్వు అలా చేస్తే నేను వాక్యం చదువుతా, నువ్వు ఇది చేస్తే నేను ప్రార్థన చేస్తాను అని మనము ప్రమాణం చేస్తాము. ఆ ప్రమాణాన్ని మర్చిపోయే వారంగా ఉంటాము. కొంతమంది మర్చిపోరు, కొంతమంది మర్చిపోతారు. మనం మర్చిపోయే అనుభవంలో ఉన్నామా? మర్చిపోలేని అనుభవంలో ఉన్నామా? ఇక్కడ భక్తుడు నేను మాట నెరవేర్చుదును అంటున్నాడు. మనం కూడా దేవునికి ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామా? చాలామంది అంటారు, మేము బైబిల్ చదివాము, తలనొప్పిగా ఉంది,
మేము ప్రార్థన చేసుకున్నాము, ఈ రోజంతా బాలేదు. దేవుని సన్నిధికి వెళ్ళాము, ఇంటికొచ్చాక ఒకటే గొడవలు. ఈ రీతిగా నేను చాలా చోట్ల విన్నాను. మరి అది నిజమా? కాదా? నిజమే కావచ్చు. ఎందువల్ల? దేవుని సన్నిధికి వెళ్ళాక ఏమవుతుంది? మీటింగ్ జరుగుతుంది. నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు, నిన్ను నీ యొక్క హృదయాన్ని బాధ పెట్టే పరిస్థితులు, వారి యొక్క మాటలు ఆ రీతిగా ఉంటాయి. అయినప్పటికీ మనము వెలుగులోనే ఉంటే, మనము ఆ దీపములకు బానిసలమైతే ఈ యొక్క చీకటి అలాగే ఆ సమస్యలు ఏమాత్రం ఉండవు. నువ్వు వెళ్ళక ఒకసారి వెళ్ళావు, అమ్మో ఈరోజు దేవుని చర్చికి వెళ్తున్నాను, ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుందో అనుకుంటానే వెళ్ళావు కాబట్టి నీ యొక్క అపనమ్మకమునకు తగినట్లే నీకు జరిగింది. అలాగే నువ్వు నమ్మకంగా విశ్వాసంతో నా దేవుడు ఉన్నాడు, నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు, నేను మాత్రము వెలుగును వదలను అని నువ్వు గట్టిగా నిశ్చయించుకున్నట్లయితే, నువ్వు విశ్వాసంతో ఉండగలిగినట్లయితే, నిన్ను బాధ పెట్టేది ఏదైనప్పటికీ అది దూరంగా వెళ్ళిపోతుంది. నీ దరిదాపుల్లో ఉండదు. ఉంటుందా? ఉండదు. అలాగే అప్పుడప్పుడు నెలకొకసారి 2 నెలలకోసారి నేను వెళ్తున్నాను, ఇంటికి వచ్చాక గొడవలు, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నాకు మనశ్శాంతి లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఒకటే ఇబ్బంది, అలా అనుకుంటూ ఉంటే నీకు అలాగే ఉంటుంది. మరి నువ్వు అపనమ్మకంతో ఉన్నావు కాబట్టి నీ పరిస్థితి కూడా అలా ఉంటుంది. నువ్వు నమ్మకంతో దేవుల్లో ఉండగలిగితే ఆ చీకటిని జయించగలిగే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అపవాది వేసే తంత్రాలు, అపవాది వేసే దుష్టుని యొక్క బాణాలను ఆర్పే శక్తిమంతుడు ఆయన. నువ్వు వెలుగులో ఉంటే ఆ శక్తిమంతుడు నీ పట్ల శక్తిని కుమ్మరిస్తాడు. ఆయన శక్తిని కుమ్మరిస్తే ఏమాత్రము నీకు ఏ సమస్య నీకు ఉండదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఆ చీకటిని దేవుడే చూసుకుంటాడు, ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాలను దేవుడే కాల్చుతాడు, నేను వెళ్ళిపోతాను, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటానని నువ్వు గట్టిగా నిశ్చయించుకున్నట్లయితే నీ జీవితంలో మేలుల వర్షమే తప్ప నీకు వేరొకటి ఉండదు. శత్రువు విజృంభించే కొద్దీ నువ్వు దేవుని యొక్క వెలుగులో ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది. శత్రువుని పూర్తిగా ఆయన పారద్రోలుతాడు, నీ నుంచి దూరం చేస్తాడు. కాబట్టి నువ్వు మాత్రము వెలుగు మన జీవితాలకి మంచిది, మన కుటుంబాలకు మంచిది, మన కుటుంబ సభ్యులకు మంచిది, మన బిడ్డలకు మంచిది. కాబట్టి మనం వెలుగులోనే ఉండాలి. దేవుని ఒక వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయన స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం మాత్రము ఈ అనుభవంలో ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు చూసి నువ్వు ఇంకా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటావు, నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. మనందరము దేవునిలో సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల ఆయన, నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యము ప్రభా మా పాదాలకు దీపంగా వెలుగుగా ఉంది ప్రభా. నీ వెలుగులో తండ్రి నడిచే కృపను మాకు అనుగ్రహించండి. ఎన్నోసార్లు ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నెరవేర్చలేని పరిస్థితిలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించి ప్రభా నాయన, నీకు ఇచ్చిన ప్రమాణం ప్రకారం ప్రభా, నీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభా నాయన, నువ్వు దేవుడు అయ్యా, మనుషువు కాదయ్యా. నీతో తండ్రి ప్రమాణం చేసినప్పుడు అది అక్షరాల నెరవేర్చకపోతే ప్రభా నాయన, మా జీవితాలకు సంతోషం ఎక్కడుంటుంది తండ్రి నాయన. నీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభా నాయన, మా యొక్క ప్రతి దానిలోనూ వాక్యం చదవడంలోను, ప్రార్థన చేయడంలోను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నమ్మకంగా ఉంటే ప్రభా నాయన, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు ప్రభా. మా సమస్యలను తండ్రి నాయన పారద్రోలే దేవుడుగా ఉన్నావయ్యా, చీకటిని దూరపరిచే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. నీ కృపను బట్టి, నీ శక్తిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని. ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.